హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి వెబ్సైట్ క్రియేట్ చేయాలనిపిస్తుంది. కానీ కోడింగ్ రావాలి, చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది. దానివల్ల కోడింగ్ లేకుండా సింగిల్ లైన్ కోడ్ కూడా మీరు రాయకుండా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఆ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనకి బేసిక్ థింగ్స్ కావాలి. అవేంటంటే ఒక ల్యాప్‌టాప్ కావాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలానే ల్యాప్‌టాప్‌లో కొన్ని యాప్స్ ఉండాలి. అవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెబ్సైట్ అనేది మనం ఏఐతోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వెబ్సైట్ కోసం ఒక ఐడియా కనిపెట్టాలి. ఐడియా నుండి వాటికి మన యూఐ అంటే ముందు ఎలా కనపడాలి అనేది మనం చూసుకోవాలి. తర్వాత దాన్ని కోడ్‌లోకి మార్చి మనం వెబ్సైట్ రూపంలో చేంజ్ చేస్తాం. ఈ వీడియోలో నేను ఫస్ట్ అసలు వెబ్సైట్ చేయకముందు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఏవేవి అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి, అలానే ఏఐ హెల్ప్‌తో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ సింపుల్లీ ఒక 1 లైన్ నేను ప్రాంప్ట్ ఇచ్చి ఎలా వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తాననేది మీకు చూపిస్తాను. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 1 మనం యాంటీగ్రావిటీ, చాట్‌జీపీటీ, జెమినీ ఇవన్నిటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాట్‌జీపీటీ, జెమినీ ఉంటాయి కాబట్టి మనం యాంటీగ్రావిటీని డౌన్లోడ్ చేద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి యాంటీగ్రావిటీ అని సెర్చ్ చేస్తున్నాం. అక్కడ మనకి కనపడే జెమినీ యొక్క గూగుల్ యొక్క యాంటీగ్రావిటీ లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ కనపడుతుంది, మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ కనపడుతుంది. కాబట్టి విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాను. అది డౌన్లోడ్ అవ్వగానే మనం అది ఓపెన్ చేయాలి. ఆటోమేటిక్గా ఓపెన్ చేయగానే దానికి కావాల్సిన ఫైల్స్ ఏమన్నా ఉండే, విండోస్ ఏమన్నా కావాల్స్తే అదే డౌన్లోడ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. మనం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఆగితే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మన ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. మనం ఏం చేయక్కర్లా. ఓపెన్ అయ్యాక మీకు ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసి లేరు కాబట్టి మీరు సైన్ ఇన్ అయితే సరిపోతుంది మీ గూగుల్ అకౌంట్తో. అలానే ఒక వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. నా దానిలో ఆల్రెడీ యాంటీగ్రావిటీ ఉంది కాబట్టి నాకు ఆ వెరిఫికేషన్ కోడ్ కానీ ఆ సైన్ ఇన్ పేజ్ కానీ రాదు. డైరెక్ట్గా ఇలా లోడ్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడినట్టు అలా లోడ్ అవ్వగానే మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీ దానిలో అయితే ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. మీరు ఫైల్స్లోకి వెళ్ళి అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్తో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా మీకు కన్వర్జేషన్స్ కానీ ఇక్కడ సైడ్ అన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన హిస్టరీలో ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇక్కడ కనపడుతుంది. మీరు ఏం చేశారు, కొత్త కన్వర్జేషన్ చేయాలా అని కనబడుతూ ఉంటుంది. అలా మనం అక్కడ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ ప్లేస్లో మనం సెట్ చేసుకుంటాం. మీరు ఇంకో కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఆ కొత్త ప్రాజెక్ట్ దగ్గర క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కి మీకు కావాల్సిన ఫోల్డర్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకున్న తర్వాత అక్కడ మీకు కావాల్సిన ఫైల్స్ అట్లా డ్రాప్ చేసుకోవచ్చు. తర్వాత అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఎలా యాంటీగ్రావిటీతో చేయాలని. ఇప్పుడు స్టెప్ 2లో మనం ఏం చేయాలంటే ఒక ఏఐకి మన ప్రాంప్ట్ ఇచ్చి అది కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ జనరేషన్ చేసిన దాన్ని మనం వెబ్సైట్లో మార్చాలి. ఇప్పుడు ఫస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నాకు ఒక వెబ్సైట్ కావాలి, ఆ వెబ్సైట్ మనం ఇద్దరం కలిసి క్రియేట్ చేద్దామని ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఐ వాంట్ ఏ క్రియేటివ్ వెబ్సైట్ పేజ్ ఆర్ వెబ్ పేజ్ అని ఇచ్చాను. ఆ వెబ్ పేజ్కి కావాల్సిన కోడ్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసింది. నేను ఇంకేమీ స్పెసిఫిక్గా దానికి చెప్పకుండానే ఆల్రెడీ వెబ్ పేజ్కి కావాల్సిన కోడ్ అనేది ఇచ్చేసింది. అలా ఇప్పుడు నేనేం కావాలంటున్నానంటే ఇన్ దిస్ పేజ్ నాకు హెచ్‌టీఎంఎల్‌లో కావాలి కోడింగ్. అలానే నా పేరు మోహిత్‌తో స్టార్ట్ అయ్యి రావాలి ఈ వెబ్ పేజ్ అనేది అని ఇస్తున్నాను. అలా ఇచ్చిన దానికి అది డైరెక్ట్గా హెచ్‌టీఎంఎల్‌లో మనం హెచ్‌టీఎంఎల్ అని ఇచ్చామంటే హెచ్‌టీఎంఎల్ కాబట్టి వెబ్ పేజ్ని హెచ్‌టీఎంఎల్ అంటారు. హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తారు. కాబట్టి హెచ్‌టీఎంఎల్‌లో అది మొత్తం కోడ్ ఇచ్చింది. ఇక్కడ చాట్‌జీపీటీలో ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ వీడియో బటన్ లాగా ఉంది కదా, అది నొక్కితే డైరెక్ట్గా ఇప్పుడు మనకు కావాల్సిన వెబ్సైట్ ఎలా ఉండాలో అది చూపిస్తుంది. ఇలా వెబ్సైట్ అనేది నేను ఒక లైన్ ఇస్తేనే ఆ వెబ్ పేజ్ అనేది అది క్రియేట్ చేసేసింది. అలానే ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని కాకుండా ఇంకోలా ఎలా చేయాలంటే స్టెప్ 3 ద్వారా ఫస్ట్ మనకు అది ఇచ్చిన కోడ్ని కాపీ చేసుకుని వెళ్ళి మన ఫైల్స్లో నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే వెబ్సైట్ వస్తుంది. అది ఎలా అంటే ఫస్ట్ జెమినీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేను ఐ వాంట్ మై వెబ్సైట్ విత్ మై నేమ్ మోహిత్ అని కొట్టంగానే అది ఒక వెబ్సైట్ అనేది లోడ్ చేసుకొని సెర్చ్ చేసి మరి దానికి కావాల్సిన కోడ్ అంతా అడుగుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇన్ఫర్మేషన్ అడగగానే నేను గివ్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అని ఇస్తే దానికి కావాల్సిన వెబ్సైట్ యొక్క కోడ్ అనేది మొత్తం మనకి ఇస్తుంది. లోడ్ అవుతుంది. ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇదంతా అది జనరేట్ చేసిన హెచ్‌టీఎంఎల్ కోడ్. నేను ఓన్లీ సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఎక్కువ ప్రాంప్ట్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిన దానికి డైరెక్ట్గా అది వెబ్సైట్ యొక్క వెబ్ పేజ్ యొక్క ఇండెక్స్ అనేది ఇచ్చింది. దాన్ని నేను ఇప్పుడు కాపీ చేసి నోట్‌ప్యాడ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి దానిలో పేస్ట్ చేశాను. జస్ట్ పేస్ట్ చేశాను. కానీ ఇక్కడ సేవ్ చేసేటప్పుడు దాన్ని సేవ్ చేయడమే డైరెక్ట్గా. సేవ్ చేసేటప్పుడు
టీఎక్స్టీ కాకుండా డాట్ హెచ్టీఎంఎల్ అని సేవ్ చేయాలి. ఇప్పుడు అక్కడ తీసేసి నేను ఏమని పెడదామంటే దీనిలో ఫైల్ నేమ్ దగ్గర వెబ్ పేజ్ అని పెడుతున్నాను. వెబ్ పేజ్ డాట్ హెచ్టీఎంఎల్ అని సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు .html సేవ్ చేస్తే అప్పుడు మనకి వెబ్ బ్రౌజర్ లాగా ఓపెన్ అవుతుంది. లేకపోతే టెక్స్ట్లోనే ఉంటుంది. టెక్స్ట్లో ఉంటే మనకి యూజ్ ఉండదు. కాబట్టి నేను దాన్ని తీసుకువెళ్ళి ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ చూస్తే క్రోమ్ బొమ్మ ఉంది. ఎందుకంటే అది వెబ్ పేజ్ కాబట్టి. నేను ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేయొచ్చు దీన్ని. ఇలా గూగుల్లో ఓపెన్ చేసినప్పుడు మనం ఏం చేయకుండానే ఒక వెబ్ పేజ్ లాగా మనకు ఓపెన్ అయిపోయి అక్కడ గెట్ ఇన్ టచ్, మోహిత్ అండ్ టెక్స్ట్ ఇవన్నీ కనబడుతున్నాయి. నాకు ఇంకేం కావాలంటే పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఆ పోర్ట్ఫోలియోస్ లాగా కావాలి అని నేను ఇప్పుడు టెక్స్ట్ ఇస్తాను జెమినీకి. అది నాకు మళ్ళీ ఇంకొక పోర్ట్ఫోలియో లాగా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేస్తుంది. వెబ్సైట్ అంటే కోడ్ క్రియేట్ చేస్తుంది. మనం సేమ్ ప్రాసెస్లో దీన్ని తీసుకెళ్ళి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తాం. నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసిన తర్వాత అది వెబ్సైట్ అనేది మనకి కనబడుతుంది. ఇప్పుడు ఇదంతా కోడ్ ఇచ్చేసింది కదా, దీన్ని కాపీ చేస్తాం. కాపీ చేసేసి ఇందాకలాగే నోట్ ప్యాడ్లోకి వెళ్తాం, పేస్ట్ చేస్తాం, కంట్రోల్-S నొక్కి సేవ్ చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ ఓపెన్ చేయకుండా రీఫ్రెష్ చేస్తే సరిపోద్ది పేజ్. ఇప్పుడు దానికి ఇది నాకు ఏమేం కావాలి, కింద పోర్ట్ఫోలియో, వర్క్ ఏంటి, అబౌట్ ఏంటి, కాంటాక్ట్ ఇవన్నీ యాడ్ చేసింది. స్క్రోల్ చేస్తానికి ఈజీగా ఉంటాకి ఇలా యాడ్ చేసింది. ఇదంతా ఓన్లీ స్మాల్ 1 లైన్ కోడ్తో చేసాం. మనం ఇంకా ఏం చేయాలంటే నెక్స్ట్ వీడియోస్లో పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. అలానే మనం ఇందాకడ యాడ్ చేసాం కదా యాంటీగ్రావిటీని, ఆ యాంటీగ్రావిటీని కూడా ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోకి మాత్రం మీరు బేసిక్గా అప్పుడు దాకా వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఏమేమి ఉండాలి, సోర్సెస్ అన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా అర్థమైనాయి అనుకుంటున్నాను. సరే మరి ఈ వీడియోకి ఇంతే. సైనింగ్ ఆఫ్.